ఈరోజు నాతో స్పెషల్ గెస్ట్ జోసఫ్ గారు ఉన్నారు. ఆయన గతంలో పాస్టర్ అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చి జైలుకు పంపడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా డిచ్కీ బాబా అనబడే రాధా మనోహర్ దాస్ పైన కూడా రీసెంట్గా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఇలా కంప్లైంట్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఆయన ఎజెండా ఏంటి, సమాజానికి ఆయన సేవలు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలపైన ఇంకా మరికొన్ని విషయాలపైన కొంచెం డెప్త్గా ఈరోజు ఆయనతో నా ప్రశ్నలు ఉంటాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ జోసఫ్ గారు, మీరు పాస్టరా లేకపోతే పాస్టర్ ముసుగులో ఉన్న వ్యక్తి? నేను పాస్టర్ని గాను, నేను ఒక క్రైస్తవుని, క్రిస్టియన్, క్యాథలిక్ క్రిస్టియన్ ఇంట్లో పుట్టినవాడిని, సాధారణ మనిషిని అంతే. ఫస్ట్ ఇండియన్ క్యాథలిక్ మినిస్ట్రీలో మీరు మినిస్ట్రీ అన్నారు, ఓన్లీ క్యాథలిక్ సంఘం అంతే. మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. పుట్టింది పెరిగింది అంతా అంతే ఇక్కడ. ఇప్పటికి చర్చ్కి వెళ్తారా? చర్చ్కి వెళ్తాను, గుడికి వెళ్తాను. ఏ ధర్మాన్ని అఘోరపరచనండి. అఘోరపరచరు. ఎవరైనా అఘోరపరిచినా ఊరుకోరు. ఎందుకంటే వీళ్ళ వల్ల మత కొల్లలు వీళ్ళ వల్ల జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అనేవాడు మనల్ని మనకు చెప్పలేదు ఇతర మతాలని అగౌరవపరచొద్దు అని చెప్పి, గౌరవపరచొద్దు ఏం చెప్పలేదు. అలాంటిది ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కొందరు ఇలాంటి వాళ్ళు దీన్ని పనిగా పెట్టుకున్నారనమాట. ఇతర మతాలను దూషించడము, ఇతర మతాల మీద బురద జల్లడము, అనేక విమర్శలు అనమాట. అంటే వీళ్ళకు ఇదొక్క అలవాటుగా, ఒక హ్యాబిట్గా మారిపోయింది. అంటే వీళ్ళు ఇలా చేస్తేనే బతకగలుగుతారు అనే ఒక కోమాలో బతుకుతున్నారనమాట. గతంలో మీరు రాధా మనోహర్ దాస్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నట్టున్నారు. అది బ్లెస్సింగ్ అంటే యాక్చువల్లీ అతన్ని కలవడం జరిగింది. ఎందుకు కలిశారు అప్పుడు? ఎందుకంటే క్రైస్తవుల్ని గొర్రెలు అనడము, లేక ఎడారి మతాలు అనడము, అయితే అసలు ఏంది ఈయన ఎవరు ఏందని చెప్పి 2-3 సార్లు కలిశాను. ఆయన కలిసి మాట్లాడాను, గురుగారు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది కొంచెం మానుకోండి. ఎందుకంటే మాకు కూడా మనోభావాలు ఉంటుంది. మమ్మల్ని క్రైస్తవులు అంటారు, గొర్రెలు అన్నారు. మీరు అనే గొర్రెలు మీ వరకు ఉంటే ఓకే, కానీ మీరేం చేస్తున్నారు, సమాజానికి అందరు ఒక బ్రాండ్గా పెట్టేశారు. ఇది లేదు నాన్న నేను చేయను అంటే బ్లెస్సింగ్ తీసుకున్నట్టున్నారే కాళ్ళు మొక్కి. వినండి, లేదు నాన్న చేయను చెప్పను అని చెప్పారు. సరే థ్యాంక్ యూ అన్నాను నేను. అంటే నేనేమనుకున్నాను, సరే మా అనుకుంటాడు కదా అనుకున్నాను. మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ట్రోలింగ్ చూస్తుంటే మళ్ళీ ఇతను మానుకుంటలేడు. సరే ఒకసారి చూద్దాము ఇతను ఇంకా ఎప్పుడు మారుతాడు అని చెప్పి. కానీ ఆ మారే క్రమంలో ఈయన ఏం చేస్తున్నాడు, ఆ యేసు ప్రభు విగ్రహం పైన టాయిలెట్ గురించి నేను చెప్పదు, ఆయన వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఎండిపోయిన శవాలంట, ఎడారి మతాలు, అదిగాక యేసు ప్రభు పుట్టుకనే మార్చేశాడు. అంటే ఎవరు ఏంది ఎంతమంది ఆ మాటలా అవి బైబిల్లో ఏదైనా ఉంటుందండి. నీకెందుకు, నువ్వు బోధించాల్సింది ఏంది, భగవద్గీతనా బైబిలా? నువ్వు హిందువా క్రిస్టియనా అక్కడ నువ్వు క్లారిటీ ఇవ్వు. నువ్వు 2 మతాలని బోధిస్తావంటే చెప్పు అక్కడ. నేను 2 మతాలని బోధిస్తాను, వీళ్ళని ద్వేషిస్తాను చెప్పు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు భగవద్గీతను పట్టుకొని బైబిల్ని విమర్శిస్తున్నావు. బైబిల్ని నువ్వు ఎలా అంటే ఒక పదం కూడా అన్నాడు, అది కూడా చెప్పొద్దు నేను. మరి మీకు కరుణాకర్, సుగుణ, లలిత్ కుమార్ వీళ్ళెవరు కనపడలేదా? వాళ్ళ మాటలు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు సార్. ఒకటొకటి చేస్తానండి, ఇది ఒకటే కాదు, మెల్లిమెల్లి చేస్తాను. రాధా మనోహర్ దాస్ పైన ఇచ్చే బదులు 3 పేర్లు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా పిటిషన్లో. వాళ్ళది కూడా తీస్తాను, వాళ్ళదని కాదు, ఎవరైనా ఉండనియండి. నా ప్రాసెస్లో నేను ఉన్నాను, చెప్పను వీలు అని చెప్పను. నా ప్రాసెస్ నాకు ఉంటుంది, నా అజెండా నాకు ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఎవరైనా చెప్పారా? స్వతహాగా మీరే వెళ్ళారు? అవసరం లేదు అది నేను. ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసేది ఏంది, యేసు ప్రభు తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడని ఎంత మాట మీరు చూసి ఉండొచ్చు. అసలు అనే మాట నాది అసలు అనకూడదు. నువ్వు ఏం చేస్తున్నావు, ఇతను ఏం చేస్తాడంటే ఏదైనా స్టూడియోలో కూర్చున్నప్పుడు, లేదా అతను వెళ్ళే కారులో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, పాస్టర్లు అనే వ్యక్తులకు ఫోన్ చేస్తాడు. అంటే వీళ్ళు సెట్టింగ్ చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా ఇప్పుడు వాళ్ళ మతాన్ని తిడతాడు. వాళ్ళ మతాన్ని, వాళ్ళ పుస్తకాన్ని, వాళ్ళ దేవుళ్ళని తిట్టిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళు కూడా రివోల్ట్ అవుతారు, వాళ్ళు కూడా జవాబు ఇస్తారు. వాళ్ళ జవాబు ఎలా ఉంటుంది, వాళ్ళు కూడా అదే మతాన్ని తిడతారు, ఇతని మతాన్ని తిడతారు. ఇతను ఏం చేస్తాడు, అదంతా తీసుకొని మళ్ళీ యూట్యూబ్లో పడేస్తాడు. అంటే నువ్వు సోషల్ పరంగా ఏం చేస్తున్నావు, 2 మతాలలో చిచ్చు పెడుతున్నావు నువ్వు. ఓకే అతను తిట్టాడు, ఏమైనా ఖండిస్తున్నావా, నువ్వు ఏదైనా యాక్షన్ తీసుకున్నావా? లేదు. జనాలకు పైచాసిక ఆనందాన్ని పంచుతున్నావు, అంతే కదా.
ఇతను చేసేది జనాలని పైచాసిక ఆనందాన్ని పెంచడము, ద్వేషాన్ని పెంచడం. పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఎంతో కాలంగా మాట్లాడుతున్నప్పుడు చాలా కాలం మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక పాస్టర్ అజయ్ బాబునే కేసు పెట్టి మీరు పెట్టడం ఏంటి? మరి ఎంతో కాలం ముందు నుంచే రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ పెట్టకుండా పాస్టర్ అజయ్ బాబు మీద మొదట పెట్టి ఆయన జైలుకి పంపించి మరలా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద ఇప్పుడు పెట్టడం అక్కడ ఏమైంది? పాస్టర్ అజయ్ బాబు కంటే కూడా ఇంకా చాలా ఉన్మాదంగా బిహేవ్ చేసేవాళ్ళు కరుణాకర్ సుగుణ ఉన్నాడు, లలిత్ కుమార్ ఉన్నాడు, రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, ఆడేవాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అంట, వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ మీద ముందు కంప్లైంట్ రైజ్ చేయకుండా అట్లా అడగకండి, అది నా ఇష్టం. నేను ఎవరి మీద పెడుతానో నాకు అనుకూలంగా చూసి పెడతాను నేను. అవునా కదా, వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదు, వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదు అని కాదు. అంటే చాలా మందికి డౌట్ వస్తుందండి. ఏం డౌట్ అంటే రానివ్వండి వాళ్ళ డౌట్ వాళ్ళకి. ఇప్పుడు సార్ వాళ్ళ డౌట్ క్రిస్టియన్ ముస్లిం మతాలను ఎవరెవరైతే అఘోరపరుస్తూ ఉన్మాదుల్లాగా బిహేవ్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళతో కూర్చొని మీరు డిబేట్స్ చేస్తున్నారు. సో అది డౌట్ వస్తుంది చాలా మందికి. రానివ్వండి, ఇప్పుడు వాళ్ళు చేయని పని నేను చేస్తున్నా కదా, వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు చేయమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ డౌట్ వాళ్ళకు ఉంటే సహకరించమని చెప్పండి. ఓకే, నా దగ్గర ఇలాంటి ప్రూఫ్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, చేస్తారా అంటే చేస్తాను. ముందుకు రావాలి. అక్కడ కూర్చొని డౌట్ ఉందంటే డౌట్ ఉంటుంది, చాలా మందికి డౌట్ ఉంటుంది, వీళ్ళందరికీ డౌట్ ఉంటుంది. డౌట్ ఉండడం తప్పు లేదు, మీ ఇష్టం అది. కానీ నేను చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఇతని వల్ల ఏమవుతుంది, ఇతను ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, సినిమా హాల్లో అన్నట్టు. మరి అది మత మార్పిడే కదా ఆ లెక్కన. మరి ఆయన మాట్లాడేది ఇప్పుడు క్రైస్తవులు అందరూ పోయి వాళ్ళు రోడ్ల మీద వాళ్ళ ప్రచారం చేస్తుంటే మత మార్పిడి అని చెప్పి మత మార్పిడి మాఫియా అంటున్నప్పుడు రాధా మనోహర్ దాస్ చేసేది కూడా తప్పే కదా మరి. మత మార్పిడే కదా మరి ఆ లెక్కన. తప్పే. భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. మరి అది ఏ కోవలోకి వస్తుంది సార్? ఇప్పుడు నేను ఆయన సమర్థిస్తలేను కదా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఏం చేస్తున్నారు, ఒక మతాన్ని టార్గెట్ చేసి ఆ దేవుళ్ళని తిడుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు తల్లి ఉన్నది మరియమ్మ, ఆవిడ ఎంత మాట అన్నారు, అది సబబా? అలాంటి మాట మాట్లాడొచ్చా? మత పెద్దవి నువ్వు మత పెద్దవి అన్నప్పుడు ఇతర మత పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఇస్కాన్ ప్రభులు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏదైనా ప్రచారం పెడితే, ఏదైనా మీటింగులు పెడితే, ఏదైనా సభలు పెడితే ఇతర మతం గురించి మాట్లాడరు. కేవలం ఎలా బతకాలి, ప్రేమించాలి, క్షమించాలి, అదే మాట్లాడతారు. మళ్ళీ ఈయన ప్రేమించడు, క్షమించడు. ప్రేమ లేదు, క్షమించకుండా అస్సలు లేదు. ఎందుకంటే ఈయన టార్గెట్ ఏదో పెట్టుకున్నాడు. ఎలాంటి టార్గెట్ ఉండొచ్చు నాకు తెలిసి, ఇప్పుడు యూపీ సీఎం గారు ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్. ఆయనకు ఇంగ్లీష్ సరిగా రాదు, హిందీ బాగా మాట్లాడతారు. ఈయనకు హిందీ బాగా వస్తుంది, ఇంగ్లీష్ బాగా వస్తుంది, తెలుగు అదరగొడతారు. అయితే ఆయన సీఎం కాకపోయింది నేనెందుకు అవ్వదు అనే ఒక టార్గెట్ ఉండొచ్చు, అవునా కదా. అయితే అలాంటి దుర్బుద్ధి ఈయనకు ఉంది. నాకు కూడా ఒక స్థానం కావాలి, నాకు కూడా ఒక పదవి కావాలి, నాకు ఫైర్ ఉంది. ఇది ఫైర్ కాదు, ఇది బొంద, ఇది చెత్త, ఇది ఫైర్ కాదు. ఇది ఒక మతాన్ని కీల్చబరచడము, ఒక మతాన్ని టార్గెట్ చేయడం ఫైర్ కాదు. అది దేనికి పనికిరాని పొగ అది. అయితే ఇలాంటి పొగ మీద చిన్న నీళ్ళు జల్లే ప్రయత్నం అనమాట. అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని మరి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారా? అది వాళ్ళ అరెస్ట్ చేస్తారని నమ్మకం ఉందా? కంప్లైంట్ అయితే ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అవునండి. మరి ఎఫ్ఐఆర్ అంటే ఏంది? ఖచ్చితంగా వాళ్ళు దే హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్. అంటే మీకు ఆ కాన్ఫిడెంట్ ఉందా? ఉంది. అరెస్ట్ చేస్తారని ఖచ్చితంగా ఉంది. పిలిచారా పోలీసు వాళ్ళు? ఆయనకి కాల్ చేసి ఉంటారా అన్న? ఇప్పుడు మీరు అప్డేట్ కనుక్కున్నారా పోలీసు వాళ్ళు? సిసిఎస్లో ట్రాన్స్ఫర్ చేశారు. యశోచో గారిని కనుక్కున్నారు, బంజారాస్ యశోచో. ఆయన ఏమన్నారంటే సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు బంజారాస్లో ఒకవేళ అరెస్ట్ చేశారనుకోండి, జనాలు మళ్ళీ పెరగడము, మళ్ళీ ఘర్షణ ఎందుకు అని చెప్పి అక్కడ అంత సీన్ ఉండదు కాబట్టి అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక వాళ్ళు చూసుకుంటారు.